నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రిపోర్టర్పై దాడి చేయడంపై మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదుతో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే మోహన్ బాబు 24 వరకు గడువు కోరినందున రేపటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రిపోర్టర్పై దాడి చేయడంతో మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదులో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే మోహన్ బాబు 24వ తేదీ వరకు గడువు కోరినందున రేపటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మోహన్ బాబు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్టర్ పైన దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి రేపటి వరకు కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయొద్దు అంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో దాని నేపథ్యంలో పోలీసులు కూడా మోహన్ బాబును ఎట్లా అంటే ఎక్కడ కూడా అరెస్ట్ చేయడానికి ముందుకెళ్ళలేదు. బట్ ఎట్లా నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో మోహన్ బాబుకు ఒక గట్టి షాక్ అని చెప్పాలి. ముందస్తు బెయిల్ ని అర్జీ పెడుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ ని మోహన్ బాబు హైకోర్టులో పెట్టడం జరిగింది. సో రిపోర్టర్ పైన దాడి కేసులో ఇప్పటికే మోహన్ బాబు పైన కేసు కూడా నమోదైంది. సో ఇట్లా నేపథ్యంలో హైకోర్టులో మోహన్ బాబుకు ఒక షాక్ అని చెప్పాలి. సో రేపటి వరకు ఎట్లాంటి చర్యలు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. బట్ రేపటి తర్వాత ఎల్లుండి ఏమైనా జరగవచ్చు. మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నది మాత్రం ఒక విధంగా కనిపిస్తోందని చెప్పాలి. బట్ రేపటి వరకు బెయిల్ అంటే ఎవరు అరెస్ట్ చేయొద్దంటే హైకోర్టు ఇప్పటికే కాషన్స్ ఉన్నాయి కాబట్టి సో మోహన్ బాబు విషయంలో మాత్రం కొంత ఒక రకంగా చెప్పాలంటే కొంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. సో రేపు ఏమైనా జరగచ్చు మోహన్ బాబుకు సంబంధించి. సో రేపటి వరకు మాత్రం అరెస్ట్ చేయొద్దన్నటువంటి ఆదేశం ఇప్పటికే కోర్టులో ఉంది. సో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించి ఆ పిటిషన్ మాత్రం ఈ రోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే రాచకొండ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదుతో హైకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మోహన్ బాబు తన అనారోగ్య కారణాలను చూపిస్తున్నారు. కొంత అనారోగ్యం ఉంది, హెల్త్ బాగాలేదు. ఎందుకంటే రిపోర్టర్ పైన దాడి జరిగిన తర్వాత కూడా మోహన్ బాబు కొంత హై బీపీతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆ తర్వాత 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆయన డిశ్చార్జ్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొంతవరకు మోహన్ బాబు పోలీసులకు సహకరిస్తలేరు. మోహన్ బాబుని పరారీలో ఉన్నారు అన్నటువంటి చాలా ఊహాగానాలు వచ్చాయి. వాటన్నిటికీ తెరదింపుతూ మోహన్ బాబు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్లి ఆ రిపోర్ట్ ని పరామర్శించడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఇక్కడ కేసు ఉంటుంది. సో రిపోర్టర్ పరామర్శించినంత మాత్రాన మోహన్ బాబుతో కాంప్రమైజ్ అయ్యారా అన్నది మాత్రం లేదు. సో ఖచ్చితంగా ఈ అంశంలో ఇది ఒక మీడియా పైన జరిగినటువంటి దాడిగా ఇప్పటికే తెలుగు 2 రాష్ట్రాల్లో మీడియా ప్రపంచం మొత్తం కోడే చూసింది. నిరసనలు వెల్లువెత్తాయి. మోహన్ బాబు కోసం జర్నలిస్టులు అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో మోహన్ బాబుకు కొంత ఊరట మాత్రం గతంలో వచ్చింది. 14 రోజుల పాటు మోహన్ బాబుని ఎక్కడా కూడా అంటే ఇబ్బంది అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ ఒక ఉపశమనం ఇవ్వడం జరిగింది. బట్ మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి క్రమంలో మోహన్ బాబు రేపటికి తనకు ఉన్నటువంటి ఇప్పటికంటే హైకోర్టు అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి ఒక కాషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు అయిపోయిన తర్వాత గడువు తేదీ అయిపోయిన తర్వాత మోహన్ బాబు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం తన మీద నమోదైనటువంటి కేసులో మోహన్ బాబుకు శ్రీకాంత్ ముందస్తు బెయిల్ ఆల్రెడీ రద్దయింది. దీని మీద ఒకవేళ రేపు కనుక మోహన్ బాబు హాజరు కానట్లయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మోహన్ బాబు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. కోర్టు గడువు తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. ఒకవేళ విచారణకు హాజరు కానటువంటి క్రమంలో హైకోర్టు అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మోహన్ బాబు కోసం పోలీసులు వెతుకుతారు. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని నేరుగా వెళ్లి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మోహన్ బాబు విషయంలో మాత్రం పోలీసులు ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. మోహన్ బాబుకు అరెస్ట్ చేయడానికి కూడా ఎక్కడ వెనకాడరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అది నాగార్జున విషయంలో గానీ, లేదంటే అల్లు అర్జున్ విషయంలోనూ గానీ, మోహన్ బాబు విషయంలో గానీ, అన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందడుగే వేస్తున్నారు.
సో ఇట్లా నేపథ్యంలో మోహన్ బాబు విషయంలో కూడా చట్టం ఏం అతీతం కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ముందు ఒకవేళ మోహన్ బాబు గనక అంటే విచారణకు హాజరు కాకపోతే సో ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్టు తప్పదా అన్నటువంటి అంశం మాత్రం కనిపిస్తోంది. సో ఏదైతే ఫ్యామిలీ మోహన్ బాబు కూడా మధ్యలో 2 ఆడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది తనకు సంబంధించి తన కుటుంబ గొడవల్లో మీడియా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు న్యాయం అంటూ తనంటే లీగల్ గా కూడా నేను కరెక్ట్ గానే ఉన్నాను, నా వైపు మీడియా వచ్చింది, నా ఇంట్లోకి చొచ్చుకొని వచ్చింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం మాత్రం అక్కడ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ జర్నలిస్టుల పైన దాడి చేయడంతో మోహన్ బాబు పైన హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ కేసు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి విషయం కూడా తెలిసిందే. అక్కడ విచారణ జరిపినటువంటి న్యాయ వ్యవస్థ అతని పిటిషన్ కొట్టేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే మెయిన్ గా పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే బాధితుల తరపు న్యాయవాది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడంతోనే మోహన్ బాబు ఆయన జర్నలిస్ట్ ని హాస్పిటల్లో కలిశారు, కొంత కాంప్రమైజేషన్ లైన్ లో వెళ్లారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి ఆయన అట్లాంటి ప్రయత్నం చేశారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కూడా గట్టిగా వాదించినట్టు కూడా అంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు. సో ఏదేమైనా కానీ మొన్నటి నుంచి అంటే హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసినటువంటి క్రమంలో ఒకవేళ మోహన్ బాబుకు తీర్పు వ్యతిరేకంగా వస్తే అరెస్ట్ తప్పదా అన్నటువంటి ప్రశ్న వచ్చింది. సో అన్నట్టుగానే తీర్పు మాత్రం మోహన్ బాబుకు వ్యతిరేకంగానే వచ్చింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది రోజున. ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది వాదించారు. అయితే ఏ క్షణమైనా కానీ ఈ రోజు అంటే కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో మోహన్ బాబును అరెస్ట్ చేసేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఒకవేళ మోహన్ బాబు పోలీసులకు కనిపించకుండా తప్పించుకోవడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లారా, ఇప్పుడు మోహన్ బాబు ఎక్కడున్నారు అన్నది కూడా ఒక వార్త ప్రధానంగా తెరపైకి వస్తోంది. తనపై నమోదైనటువంటి హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తీర్పు వస్తుంది. సో తీర్పు వచ్చేసింది ఆల్రెడీ. సో ఖచ్చితంగా మోహన్ బాబు విచారణకు హాజరు కావాల్సిందే. హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇచ్చినా గానీ మోహన్ బాబు ఖచ్చితంగా తలవంచక తప్పదు. సో కేసు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోతే సో ఖచ్చితంగా మోహన్ బాబుకు అరెస్ట్ మాత్రం తప్పదా అన్నది మాత్రం కనిపిస్తోంది. ఏదేమైనా చట్టం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తన పని తాను చూసుకెళ్తుంది, ఎవరిని తక్కువ ఎక్కువ చూడట్లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.